హాఫ్ అన్ అవర్ నుంచి మోమో దేవుడి ముందు కూర్చొని ఏదో డీలింగ్ మాట్లాడుకుంటుంది. సరే ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినా. ఎలాగో మోమో బిజీగా ఉంది కదా, ఆలోపు ఏదైనా టేస్టీగా వండుకుందామా. మరి టేస్టీగా అంటే ఏం వండుకుందాం? టమాటో కసాలన్ ఓకే. దానికోసం గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టుకొని, కొన్ని పల్లీలు, నేను చాలా తక్కువ పల్లీలు తీసుకుంటున్నా, 2 లవంగాలు, ఒక ఇలాచీ, కొన్ని నువ్వులు, జీలకర్ర, ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, కొన్ని ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనం మిక్సీ పట్టేసుకుందాం. దాంట్లో నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి. ఇంకా మన కర్రీలో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. నేను చూపించినట్టు టమాటోస్ని 4 ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇక మన టమాటోస్ కర్రీలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఇంకా టమాటోస్ ఇక్కడ చూసినారా మంచిగా మగ్గిపోయినాయి కదా, ఇట్లా మగ్గిపోయి గ్రేవీ చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా బగారా రైస్లోకి, పూరి, చపాతీలోకి అయితే ఫెంటాస్టిక్ ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్.